హాయ్, వెల్కమ్ టు వేడి న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 పొజిషన్కు చేరుకున్న తొలి భారత ఫేసర్ ఎవరు? ఆప్షన్ ఏ మొహమ్మద్ సిరాజ్, ఆప్షన్ బి హర్షదీప్ సింగ్, ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా, ఆప్షన్ డి మహమ్మద్ షమి. సరైన సమాధానం ఆప్షన్ సి జస్ప్రీత్ బుమ్రా. ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 పొజిషన్కు చేరుకున్న తొలి భారత ఫేసర్గా రికార్డ్ సృష్టించాడు. ఐసీసీ ర్యాంకింగ్స్లో 3 ఫార్మాట్లోనూ అగ్రస్థానంలో నిలిచిన తొలి ఏకైక బౌలర్గాను చరిత్ర సృష్టించాడు. ఇక ఇవాల్టి మొదటి ప్రశ్న. ఇటీవల భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని ప్రకటించిన దేశమేది? ఆప్షన్ ఏ ఖతార్, ఆప్షన్ బి అర్జెంటీనా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి ఇరాన్. సరైన సమాధానం ఆప్షన్ డి ఇరాన్. ఇటీవల ఇరాన్ ప్రభుత్వం భారతీయులకు వీసా రహిత సేవలను ప్రకటించింది. అయితే ఈ సౌకర్యం కేవలం టూరిజం కోసం మాత్రమే. సాధారణ పాస్పోర్ట్ ఉన్న భారతీయ పౌరులు ప్రతి 6 నెలలకొకసారి గరిష్టంగా 15 రోజుల పాటు వీసా లేకుండా ఇరాన్ వెళ్ళొచ్చు. ప్రస్తుతం 27 దేశాలు భారతీయులకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తున్నాయి. రెండో ప్రశ్న. రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం సౌత్ ఈస్టర్న్ రైల్వే ఏ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆప్షన్ ఏ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి జేఎస్డబ్ల్యూ స్టీల్, ఆప్షన్ సి జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఆప్షన్ డి టాటా స్టీల్. సరైన సమాధానం ఆప్షన్ డి టాటా స్టీల్. రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సౌత్ ఈస్టర్న్ రైల్వే టాటా స్టీల్తో ఒప్పందం చేసుకుంది. సౌత్ ఈస్టర్న్ రైల్వే ప్రధాన కార్యాలయం కోల్కతాలో ఉంది. మూడో ప్రశ్న. దివ్య కళామేళా 2024ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ అగర్తల, ఆప్షన్ బి జైపూర్, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి పట్నా. సరైన సమాధానం ఆప్షన్ ఏ అగర్తల. నేషనల్ డిజేబుల్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో త్రిపుర రాజధాని అగర్తలా వేదికగా దివ్య కళామేళా 2024ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం ఫిబ్రవరి 6 నుంచి 11 వరకు జరుగుతుంది. నాలుగో ప్రశ్న. దీనబంధు ఛోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి హర్యానా, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి హర్యానా. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం యమునానగర్లో 800 మెగావాట్ల దీనబంధు ఛోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ దీని నిర్మాణ బాధ్యతను BHELకు అప్పగించారు. 6,900 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టును 57 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐదో ప్రశ్న. భారతదేశంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ సౌమ్య స్వామినాథన్, ఆప్షన్ బి టేకో కొనిషి, ఆప్షన్ సి మియో ఓకా, ఆప్షన్ డి గీతా గోపినాథ్. సరైన సమాధానం ఆప్షన్ సి మియో ఓకా. భారతదేశంలోని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త డైరెక్టర్గా మియో ఓకా నియమితులయ్యారు. భారతదేశంలో ఏడీబీ కార్యకలాపాలు, ఇతర అభివృద్ధి పనులకు ఓకా బాధ్యత వహిస్తారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకును 1966 డిసెంబర్ 19న స్థాపించారు. ఆరో ప్రశ్న. ఇటీవల ఏ భారతీయ ప్రముఖుడికి UAE గోల్డెన్ వీసా లభించింది? ఆప్షన్ ఏ ఆనంద్ కుమార్, ఆప్షన్ బి మనోజ్ బాజ్పేయి, ఆప్షన్ సి పంకజ్ త్రిపాఠి, ఆప్షన్ డి ప్రశాంత్ కిషోర్. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆనంద్ కుమార్. సూపర్ 30 వ్యవస్థాపకుడు ఆనంద్ కుమార్కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఆనంద్ సూపర్ 30 ప్రోగ్రాంను 2002 నుండి పాట్నాలో నిర్వహిస్తున్నారు. ఆయన 2023లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఏడో ప్రశ్న.
సీవీడ్ సాగును ప్రోత్సహించడం కోసం మొదటి జాతీయ సదస్సు ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి గుజరాత్. సీవీడ్ సాగును ప్రోత్సహించడం కోసం మొదటి జాతీయ సదస్సును గుజరాత్లోని కచ్లో నిర్వహించారు. ఈ సదస్సుకు కేంద్ర మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా అధ్యక్షత వహించారు. 8వ ప్రశ్న, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరనున్నట్లు ప్రకటించిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఇరాక్, ఆప్షన్ బి ఫిజీ, ఆప్షన్ సి ఇరాన్, ఆప్షన్ డి శ్రీలంక. సరైన సమాధానం ఆప్షన్ బి ఫిజీ. గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో చేరనున్నట్లు ఫిజీ దేశం ప్రకటించింది. పెట్రోలియం మంత్రి హర్షదీప్ సింగ్ పూరి ఫిజీ అధికారుల మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. 9వ ప్రశ్న, ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అరవింద్ దేబా, ఆప్షన్ బి నరేంద్ర కుమార్ యాదవ్, ఆప్షన్ సి జయప్రకాష్, ఆప్షన్ డి కృష్ణమూర్తి. సరైన సమాధానం ఆప్షన్ బి నరేంద్ర కుమార్ యాదవ్. భారత ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బ్రాండ్ అంబాసిడర్గా జీఎస్టీ అడిషనల్ డైరెక్టర్ ఐఆర్ఎస్ అధికారి నరేంద్ర కుమార్ యాదవ్ నియమితులయ్యారు. రోజువారీ జీవితంలో శారీరక శ్రమ, క్రీడలకు భాగం కల్పించేలా ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఇక ఇవాల్టి 10వ ప్రశ్నకు సమాధానం కామెంట్ చేయండి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ రెపో రేట్ ఎంత? ఆప్షన్ ఏ 6%, ఆప్షన్ బి 6.25%, ఆప్షన్ సి 6.50%, ఆప్షన్ డి 6.75%. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తోంది వేటూ న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంచుతూ మిమ్మల్ని టాప్లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటూ న్యూస్ యాప్.